హే గైస్, వెల్కమ్ టు ది వీడియో. వాట్సాప్లో కొత్త ఫీచర్ అయితే వచ్చింది, ప్రైవసీకి సంబంధించింది. నార్మల్గా అన్నోన్ పర్సన్ మీతో కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు మెసేజ్ చేస్తారు లేదా కాల్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడైతే మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్తగా యూజర్ నేమ్ అయితే ఫ్యూచర్ అయితే తీసుకొచ్చింది వాట్సాప్. సో ఆ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని వాళ్ళకైతే ఇచ్చేయచ్చు. ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లాగా మీరు ఎలా అయితే కాంటాక్ట్ మెసేజ్ చేస్తారో అట్లా. సో ఇప్పుడు యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను, పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న 3 డాట్స్ని అయితే క్లిక్ చేసి సెట్టింగ్స్ అనే దానిపైన అయితే ట్యాప్ చేయండి. మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా అయితే మీకు కనిపిస్తుంది క్రియేట్ యూజర్ నేమ్. కొత్తది అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ది లేదంటే ఫేస్బుక్ అయితే యూజర్ నేమ్ అలానే వాడుకోవచ్చు. నేను ఇప్పుడు కొత్తది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి క్రియేట్ యూజర్ నేమ్ పైన క్లిక్ చేస్తే మీకు నచ్చిన నేమ్ని అయితే ఇక్కడ టైప్ చేయండి. ఉందో లేదో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఉంటే టిక్ మార్క్ అయితే పడుతుంది, లేదంటే మీకు ఇలా చూసుకోవచ్చు ఆల్రెడీ టేకన్ అని అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఒకసారి అవైలబుల్ అని కనిపిస్తే సేవ్ పైన అయితే టిక్ చేసేయండి. ఇప్పుడు సేవ్ అయిన తర్వాత డన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది కాంటాక్ట్ బై యూజర్ నేమ్ అని. మీకు అక్కడ ఎవరివన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే పీపుల్ హూ నో మై కీ అని అయితే సెలెక్ట్ చేస్తే మీరు కీ అయితే ఎవరికి ఇస్తే వాళ్ళైతే యాక్సెస్ చేయగలుగుతారు. కాబట్టి మీకు నచ్చిన కీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు వద్దనుకుంటే గెట్ ఏ డిఫరెంట్ కీ అని అయితే సెలెక్ట్ చేస్తే వేరేట్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు వద్దనుకుంటే ఆ కీ రిమూవ్ చేసి ఎవరి పైన అయితే ట్యాప్ చేసేయండి. ఇప్పుడు యూజర్ నేమ్ మీకు నచ్చలేదు, మళ్ళీ మార్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న ఎడిట్ నొక్కిన తర్వాత చేంజ్ లేదా డిలీట్ అయితే చేసుకోవచ్చు. చేంజ్ నొక్కితే మీకు నచ్చిన నేమ్ని అయితే సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోండి. వద్దనుకుంటే డిలీట్ చేస్తే మీకు ఇలా అయితే డిలీట్ అయిపోతుంది మీ యూజర్ నేము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.